హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమా, ఈ సినిమాకి నిజంగా ఎంత హై బజ్ ఉందంటే ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అలాంటి ట్రెండ్ సెట్ చేశారు. మొదటి గ్లిమ్స్ నుంచి మొదలు పెడితే రేపు రాబోయేటువంటి ట్రైలర్ సినిమాతో వరకు కూడా ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. అలాంటి హిస్టరీని ఇంకాస్త ఎలివేట్ చేసేందుకు ట్రైలర్తో సహా సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఎపిసోడ్ 1 అని చెప్పి మొన్న చేసుకున్నాం. దానికి సంబంధించి ఎపిసోడ్ 2లో ఇప్పుడు ఏంటంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంటు, ట్రైలరు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పుకున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారో భోపాల్లో అనేటువంటిది మధ్యప్రదేశ్ అని కూడా మాట్లాడుకున్నాం. దానికి చీఫ్ గెస్ట్గా ఎంఎస్ ధోని వస్తారని కూడా మనం చెప్పాం కూడా. బట్ దానికన్నా ముందు ట్రైలర్ ఈ నెల 18వ తారీఖు, మే 18వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. దాని గురించే ఇప్పుడు అంతా కూడా. ఎందుకంటే ఫస్ట్ చిన్న గ్లిమ్స్, ఆ బ్యాట్ పట్టుకుని కొట్టే షాట్తోనే ఒక రేంజ్ రికార్డులో కొట్టేశారు. ఆ తర్వాత చికిరీ సాంగ్ ప్రపంచాన్ని అలా చుట్టి ఈ దేశం ఆ దేశం ఇది అది అని లేదు, అందరితో కూడా స్టెప్పులు వేయించినటువంటి పరిస్థితి చికిరీ సాంగ్ చేసింది. రైరారా సాంగ్తో నరాలు ఉప్పొంగేలాగా ఒక అద్భుతమైనటువంటి సాంగ్ని ఏఆర్ రెహమాన్ గారి రూపంలో మనకు అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రాబోయేటువంటి ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ ట్రైలర్. దానికోసం వేదికగా అనౌన్స్ చేస్తూ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ చూస్తే ఇదే ఎలా ఉంటే ట్రైలర్ ఎలా ఉంటుందిరా బాబు, మెంటల్ దొబ్బిచ్చేస్తున్నారుగా, ఈలోపే సావ దొబ్బేసేటట్టు ఉన్నారుగా అనేటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా లేదుగా, మెంటల్ దొబ్బే పరిస్థితిలో ఉంది కదా అనే పరిస్థితి ఈ ఒక్క గ్లిమ్స్తోనే ఎలా ఉంటే ఇంకా ట్రైలర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవసరంలా. దానికి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ మీకు చూపిస్తాను. పాత షాట్లతో పాటు క్లైమాక్స్లో మాత్రం అసలు సిసలైన పెద్దిని మనకు చూపించారు. ఒకసారి చూద్దాం. మ్యూజిక్ మీకు తెలిసి ఎలా ఉంటుందో. ఈ షాట్ ఇప్పటికే రచ్చ లేపేసింది, ప్రపంచాన్ని షేక్ చేసి పడేసింది. ముంబైకి వస్తున్నాడు పెద్ది, ఇంకా అందరూ కూడా సదురుకోండమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హింట్ ఇచ్చారు. ఒక భారీ సిక్సర్ కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మీరు చూస్తే ఆ షార్ట్స్, ఆ లుక్స్, ఆ ఏంటండి బాబు, అసలు బుచ్చిబాబు గారిని ఏమో అనుకున్నాం కానీ అసలు ఈ కట్అవుట్ ఇది పడితే థియేటర్లో ఎలా ఉంటుందో చెప్పండి. దానికి మించి ఉంది ఇప్పుడు. వామ్మ షార్ట్ చూడండి అసలు. ఇదిగో బా, పైల్వాన్గా రామ్ చరణ్ గారు ఆయన పడ్డ కష్టం మామూలుగా లేదట. ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఆయన బాబోయ్ ఆ బాడీని ఏం మెయింటైన్ చేస్తూ, ఆ గెడ్డం, ఆ లుక్సు, మీసం ఇలా పెట్టి తిప్పుతూ ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఆ ట్రైలర్కి సంబంధించిన దాంట్లో ఈ ఒక్క షాట్ పక్కన పెడితే ఇంకా దీన్ని చూస్తేనే మనకి ఇలా ఉంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి టీజర్లు సినిమాకి సంబంధించి ఇంకా చాలా చాలా బజ్ ఉన్నాయట. ముఖ్యంగా సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి హిస్టరీని క్రియేట్ చేస్తుందో ఈ ఒక్క పోస్టర్ చూస్తే చాలు. మీకు చెప్పా నేను, ఇంతమంది పైల్వాన్లు ఉన్నారు కదా, ఇంతమంది పైల్వాన్లతో కలిపి అది కూడా మన దేశంలో ఉండేటువంటి టాప్ మోస్ట్ పైల్వాన్లందరినీ తీసుకొచ్చి భోపాల్లో ఒకే వేదిక మీద చూపించబోతున్నారు. పైల్వాన్లు ఈ దేశానికి ఒక మన సంపదగా మనం ఎలా మాట్లాడుకుంటామో తెలుసు. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు దీంట్లో కూడా చేయబోతున్నారు. ఒక పక్క క్రికెటర్గా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ తెలుసు, ఇంకొక పక్క పైల్వాన్గా ఇంకొక క్యారెక్టర్ తెలుసు. దీనికి మించినటువంటి క్యారెక్టర్, మూడో క్యారెక్టర్ కూడా ఉందంటున్నారు. అలాగే ఒక పక్క పైల్వాన్తో పెద్ది పైల్వాన్ని, ఇంకొక పక్క క్రికెటర్ పెద్దితో మన పెద్ది. బాగా మన క్రికెట్కి ఇంకా పిచ్చ అంటే ఎవరుంటారు చెప్పండి. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ గారు ఉండరు, తర్వాత ఆయనకి మించినటువంటి క్రేజ్ ఎంఎస్ ధోనికి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని కూడా భోపాల్ వేదిక మీద ఇద్దరు కూడా కనపడబోతున్నారు అనేటువంటిది కనిపిస్తుంది. ఇంకా ట్రైలర్కి సంబంధించి ఎలాంటి ఈవెంటు మామూలుగా ఉండదట. ఎందుకంటే అది కూడా ముంబైలో ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడనటువంటి రేంజ్లో ట్రైలర్ని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారట. ఇక నుంచి సినిమాకి సంబంధించి సరిగ్గా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు అనుకునేటువంటి ప్రతి అభిమానికి కూడా ఒక రేంజ్లో ఇచ్చేలాగా, సినిమాని అలా లేపి ఎక్కడికో తీసుకువెళ్ళేలాగా చూపించబోతున్నటువంటి ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా 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 ఉన్నాయట. అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొకటి కూడా సాధారణంగా చెప్తాను, కొంతమంది ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా భయపడుతున్నారు. అలాగే
ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు ఏంటి అనేటువంటి దాంట్లో కూడా ఉన్నారు. సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతుంది, ఇంకొక పక్క ప్రమోషన్స్ని కూడా చాలా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈలోపే కొంత కంగారు ఉంటుందిగా, ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అన్నట్టుగా వాళ్ళ ప్లానింగ్స్ ఉన్నాయి. సినిమాకి ఏ రేంజ్లో, ఒక రేంజ్లో ఉన్నది. ఎలా ఉందంటే వైబ్ మాటల్లో చెప్పలేం, అలాంటి క్రేజ్ ఉంది సినిమాకి. సినిమా కొట్టబోతున్నాడు, కొట్టడం కూడా అలా ఇలా కొట్టడు, రాసి పెట్టుకొని చెప్తున్నా, ఒక రేంజ్లో ఇచ్చి పడేసేటువంటి కంటెంట్ని పెద్ద సినిమాలో ఉంది. మీరు ఎంత ఊహించుకుని సినిమాకి వస్తే దానికి మించి మీకు ఇచ్చి పంపించడానికి సిద్ధపడ్డాడు పెద్దిలో రామ్ చరణ్ గారు కావచ్చు, బుచ్చిబాబు సనా గారు కావచ్చు. ఏదో పొట్టిగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు అని చెప్పి బుచ్చిబాబు గారిని తక్కువ అంచనా వేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్లో ఆయన కూడా ఉంటాడు అనుకునేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చుకుంటున్నాడు. రాసి పెట్టుకోండి, అలాంటి బజ్ ఉంది. చాలా చాలా విన్నాను, అవన్నీ వింటా ఉంటే ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు అవి అలా తెర మీద ఒక్కొక్క ఫ్రేమ్ కనిపిస్తే చాలు థియేటర్లో తగలడిపోవడం ఖాయం అనేటువంటి పరిస్థితిలో ఉంది. సో డెఫినెట్గా అలాంటి కంటెంట్ ఉన్నటువంటి సినిమా. దురంధర్ సినిమాకి ఏమీ హంగు ఆర్భాటాలు చేయలే, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి ఇవి అని ఏమీ చేయలే. సినిమా ఎలా కొట్టింది, వచ్చాడు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటి క్రేజ్నే మీకు కరెక్ట్గా ఇలాంటి పైల్వాన్ క్యారెక్టర్ గురించి మీకు గతంలో కూడా చెప్పా. ఏదైతే పైల్వాన్గా నటించినటువంటి దంగల్ సినిమా అలా సైలెంట్గా వచ్చి ఇప్పటికీ ఆ సినిమా రికార్డుని కొట్టడానికి ఎవ్వరూ కూడా, దురంధర్ కూడా వెళ్ళడానికి ఇంకా టైం పట్టేసింది. బట్ పెద్ది ఆ పైల్వాన్ని ఈ పైల్వాన్ పెద్ది కొట్టేటువంటి టైం దగ్గర పడింది. రాసి పెట్టుకోండి.